హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి పాలిటీకి సంబంధించి ఎలక్షన్స్ గురించి అన్నమాట. సో ఇక్కడ ఆల్రెడీ బీహార్ కి సంబంధించి ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్ ని ఈసీఐ తీసుకురావటం జరిగిందో ఇది చాలా కాంట్రవర్షియల్ అయింది, మనకి తెలుసు, అవునా? సో దానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఎలక్టోరల్ ఫార్మ్స్ కి సంబంధించి ఏమేమి ఇంపార్టెంట్ ఫార్మ్స్ ఉంటాయి అన్నటువంటిది కూడా ఒక్కసారి మనం తెలుసుకుందాం. సో ఒకసారి మనం చూస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్ ని తీసుకొచ్చింది. సో ఏంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లేదా ఎస్ఐఆర్ అంటే? సో దీని ద్వారా ఎలక్టోరల్ రోల్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఏంటి, మనకు ఒక లిస్ట్ అన్నటువంటిది వస్తుంది కదా, పేరు మనది ఇక్కడ ఉందా లేదా ఎక్కడ ఉంటుంది. సో ఈ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఎలక్టోరల్ రోల్ అని పిలుస్తాం. సో దాన్ని మళ్ళీ రివైజ్ చేయటం జరుగుతుంది ఎన్నికలకి ముందు. సో దేనికోసం రివైజ్ చేస్తుంది అన్నటువంటిది మనం చూద్దాం. సో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ని బీహార్ లో తీసుకురావటం వల్ల చాలా కాన్ఫ్లిక్ట్స్ అన్నటువంటివి ఇటు ఎలక్షన్ కమిషన్ ఫేస్ చేసింది, అపోజిషన్ చాలా అలిగేషన్స్ చేయటం జరిగింది. ఇవన్నీ కూడా జరిగాయి, మనకు తెలుసు. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ ఏంటి అంటే ఈ రివిజన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దీని ద్వారా ఎవరైతే ఎలక్టోరల్ రోల్స్ కి సంబంధించి సిటిజన్స్ రిజిస్టర్ అయ్యి ఉంటారో, ఎలిజిబుల్ సిటిజన్స్ ఎవరైతే రిజిస్టర్ అయ్యి ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ అన్నటువంటివి అందులో ఉంటాయి. సో అక్కడ ఏమైనా డూప్లికేట్స్ అన్నటువంటివి ఉన్నా, ఎర్రర్స్ అన్నటువంటివి ఉన్నా, లేదా ఎవరైనా ఇన్ఎలిజిబుల్ ఎంట్రీస్ అన్నటువంటివి ఉన్నా వాటన్నింటినీ రిమూవ్ చేసి ఎలక్టోరల్ రోల్ ని ప్రిపేర్ చేయటం జరుగుతుంది ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అన్నటువంటి దీని ద్వారా. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఎలక్షన్స్ ని ఫ్రీ అండ్ ఫెయిర్ గా నిర్వహించడానికి ఏవైతే ఎంట్రీస్ ఉంటాయో, రాంగ్ ఎంట్రీస్, వాటిని రిమూవ్ చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో లీగల్ ఫ్రేమ్వర్క్ ఏంటి అంటే ఏంటి, ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇలా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయొచ్చు అని చెప్పేసి ఏ రూల్ కానీ లేకపోతే ఏ చట్టం అధికారాన్ని ఇస్తుంది అన్నటువంటిది చూస్తే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950లో ఉన్నటువంటి సెక్షన్ 21 అన్నటువంటిది మీరు ఇంటెన్సివ్ రివిజన్ ని చేపట్టవచ్చు అన్నట్టుగా పవర్ ని ఇవ్వటం జరుగుతుంది. సో ఇక్కడ ఈ యాక్ట్ ద్వారా ఏంటి అంటే చూడండి, ఎలక్టోరల్ రోల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రిపేర్ చేయొచ్చు, అలాగే రివైజ్ చేయవచ్చు. అట్లానే స్పెషల్ సమ్మరీని కూడా కావాలి అనుకుంటే కండక్ట్ చేయొచ్చు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది. మరి ఇక్కడ చూడండి, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్, ఈ ఈఆర్ఓస్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఈ ఎలక్టోరల్ రోల్స్ ని ప్రిపేర్ చేసి రివైజ్ చేయటం జరుగుతుందన్నమాట. సో వీళ్ళు డ్రాఫ్ట్ రోల్స్ ని పబ్లిష్ చేస్తారు. సో ఏమన్నా అబ్జెక్షన్స్ ఉన్నా లేకపోతే దాని తర్వాత మళ్ళీ ఫైనలైజ్ చేసే ముందు వాటిని ప్రొవైడ్ చేయటం జరుగుతుందన్నమాట. సో దాని ద్వారా ఎవరైనా అందులో మా నేమ్ లేదు లేకపోతే తప్పుగా ఉంది అలా మనకి తెలిసినప్పుడు వాటిని మార్చుకోవటానికి కొన్ని ఫామ్స్ అన్నటువంటివి మనకి పనికొస్తాయి. అవే ఎలక్షన్ ఫామ్స్ అన్నమాట. వాటి గురించి ఒకసారి చూద్దాం మళ్ళీ. సో అసలు ఈ ఎలక్టోరల్ రోల్ రివిజన్ ఇప్పుడు చేపట్టడం వల్ల దాని పర్పస్ ఏంటి అన్నటువంటి చూస్తే ప్యూరిటీ అన్నటువంటిది ఉండాలి, అట్లానే యాక్యురసీ అన్నటువంటిది ఓటర్స్ లిస్ట్ లో ఉండాలి. మనం చూస్తే ఇక్కడ చూడండి, కొత్త ఎలిజిబుల్ ఓటర్స్ ని ఇంక్లూడ్ చేయాలి అన్నా, లేదు రాంగ్ ఓటర్స్ ని కానీ లేకపోతే చనిపోయినటువంటి వాళ్ళ నేమ్స్ ని డిలీట్ చేయాలి అన్నా, లేదా కరెక్ట్ డీటెయిల్స్ ఉండేలాగా చూడటం. సో ఇవన్నీ వీటి యొక్క ముఖ్య ఉద్దేశం. అది మాత్రమే కాదు, మైగ్రెంట్ వర్కర్స్ కావచ్చు, అలాగే ఓవర్సీస్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా అవకాశాన్ని కల్పించడానికి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. సో ఇందాక ఏమైనా చేంజెస్ ఉంటే మనం ఫామ్స్ కొన్నింటిని ఫిల్ చేయాలి అనుకున్నామా. సో ఏమేమి ఎలక్షన్ ఫామ్స్ అన్నటువంటివి ఇంపార్టెంట్ అన్నటువంటివి చూస్తే ఫామ్ 6 అన్నటువంటిది ఏం చేస్తుంది అంటే ఎవరైనా కొత్తగా ఎలక్షన్స్ కి రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే, అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకుంటే వాళ్ళకి సంబంధించి ఫామ్ 6 ని ఫిల్ చేస్తారనమాట. ఫామ్ 6A వచ్చేసరికి ఓవర్సీస్ సిటిజన్స్ కి సంబంధించినటువంటిది. ఫామ్ 7 వచ్చేసరికి ఫామ్ 6B చూడండి, ఆధార్ డీటెయిల్స్ ని ఈ ఐడెంటిఫికేషన్ కోసం సబ్మిట్ చేయాలి అన్నట్టుగా ఫామ్ 6B తెలుపుతుంది. ఎందుకు ఫామ్ 6B ఇంపార్టెంట్ అంటే ఈ బీహార్లో ఈ గొడవంతా జరిగిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి, మీరు ఆధార్ డీటెయిల్స్ ని బేస్ చేసుకుని దీన్ని చేపట్టవచ్చు. అంటే ఏంటి, ఆధార్ డీటెయిల్స్ చూసుకొని ఆథెంటికేషన్ ఉందా లేదా ఒక పర్సన్ కి అన్నట్టుగా ఎలక్టోరల్ రోల్లో వాళ్ళ నేమ్స్ ని చూడొచ్చు అనమాట. సో అందుకు ఫామ్ 6B అన్నటువంటిది ఇంపార్టెంట్. అట్లానే ఫామ్ 7 అన్నటువంటి దేనికి సంబంధించి ఎలక్టోరల్ రోల్స్ నుంచి డిలీట్ చేయాలన్నా లేదంటే అబ్జెక్షన్ ఇవ్వాలి అన్నా ఈ ఫామ్ ని యూజ్ చేస్తారు. అలాగే ఫామ్ 8 ఇది కరెక్షన్స్ అన్నమాట. ఆల్రెడీ ఉన్నటువంటి ఎంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిలో కరెక్షన్స్ చేయాలి అంటే. అదే ఫామ్ 8A వచ్చేసరికి రెసిడెన్స్ అన్నటువంటిది, అంటే సేమ్ కాన్స్టిట్యుయెన్సీలో మనం రెసిడెన్స్ మారామనుకోండి
దానికోసం దాన్ని షిఫ్ట్ చేసుకోవటం కోసం ఫామ్ 8A వాడతాం అనమాట. అలాగే ఫామ్ 9 ఏమో డ్రాఫ్ట్ పబ్లికేషన్ అనమాట, ఎలక్టోరల్ రోల్స్ కి సంబంధించి ఎవరు ఈఆర్ఓ ఇస్తారు అనేసి ఇందాక మనం చూసాం. అలా ఈ ఫామ్స్ అన్నటువంటివి కొంతవరకు ఇంపార్టెంట్. సో ఇవి గుర్తుంచుకోవాలి. అందులో ఫామ్ 6B ఇంపార్టెంట్. ఎందుకు? సుప్రీంకోర్టు దీన్ని చెప్పటం జరిగింది కాబట్టి. సో ఇక్కడ చూడండి, ఇందులో సిటిజన్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే ఎలక్టోరల్ రోల్లో సిటిజన్ యొక్క రోల్ ఏంటి అంటే వాళ్ళు ఫస్ట్ ఆ ఎలక్టోరల్ రోల్ని చూసుకుని వాళ్ళ డీటెయిల్స్ చూసి కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఏదైనా మాడిఫికేషన్ చేసుకోవాలా వద్దా, ఎలా చేంజ్ చేసుకోవాలి, వాటన్నింటికి సంబంధించి డీటెయిల్స్ చూసుకోవాలన్నమాట. సో వాళ్ళ నేమ్స్ని ఈ డ్రాఫ్ట్లో ఫస్ట్ వెరిఫై చేసుకోవటం, లేదు ఏవైనా ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళు మైగ్రేట్ అయ్యారు, లేదంటే ఇంకేదైనా ఇష్యూస్ ఉంటే వాటికి సంబంధించి ఆ రిలవెంట్ ఫామ్స్ని సబ్మిట్ చేసుకోవటం. అలాగే ఫామ్ 6ని యూజ్ చేసుకుంటే ఏమవుతుంది, అలాగే ఫామ్ 8ని చూసుకుంటే ఏమవుతుంది. ఫామ్ 6 ఏంటి, ఇందాక చెప్పుకున్నది మనము కొత్తగా రిజిస్టర్ అయ్యేటటువంటి వాళ్ళు. ఫామ్ 8 అన్నటువంటిది ఏంటి, ఏదైనా కరెక్షన్స్ అన్నటువంటివి ఉన్నప్పుడు. సో ఈ ఫామ్స్ ని యూజ్ చేసుకోవటం. అలాగే పొలిటికల్ పార్టీలు, సివిల్ సొసైటీస్ ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, ఈ ఎలక్టోరల్ రోల్స్ ని తీసుకొని ఎంతవరకు ఉన్నారు అంటే అనాలిసిస్ చేసుకోవటానికి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట ఈ ఎలక్టోరల్ రోల్స్ అన్నటువంటివి. మరి ఇక్కడ చూడండి, రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటి అంటే సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, ఆధార్ని యూజ్ చేసుకోవచ్చు మీరు ఈ యొక్క ఎలక్టోరల్ రోల్స్ నుంచి ఎవరినైనా తొలగించాలి అనుకున్నప్పుడు అన్నట్టుగా చెప్పడం జరిగింది. అట్లానే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది ఒక యూనిఫామ్ మరియు క్లీన్ ఎలక్టోరల్ రోల్స్ ని తీసుకురావటం ద్వారా మన భారతదేశంలో రైట్ టు ఓట్ అన్నటువంటి దాన్ని కరెక్ట్ గా అంటే ఫెయిర్ గా యూజ్ చేసుకోవటం అన్నటువంటిది జరుగుతుంది అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది డిసైడ్ అవ్వటం జరిగింది. సో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మన భారతదేశంలో ఎన్నికలు అంటే ఎలక్షన్స్ ని నిర్వహించేటటువంటి అధికారం దీనికి ఉంది. మరి ఎలక్షన్స్ ని భారతదేశంలో నిర్వహించాలి అన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఏ ఆర్టికల్ అన్నటువంటిది పవర్ ని ఇస్తుంది? సో ఆ ఆర్టికల్ ఏంటి అన్నటువంటిది మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇలా ఏవైతే ఎలక్టోరల్ రోల్స్ ఉన్నాయో వీటిని మళ్ళీ రివైజ్ చేయటం ద్వారా ఏవైతే రాంగ్ ఎంట్రీస్ ఉన్నా, లేదా చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నా, లేదు వేరే సిటిజన్షిప్ ని తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నా, లేదు ఫ్రాడ్ గా ఎంట్రీస్ ఉన్నా, వాటన్నింటిని తీసివేయటం ద్వారా మన భారతదేశంలో ఒక ఇంక్లూజివ్ అలాగే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ని తీసుకురావటానికి ఎంతగానో ఇది దోహదపడుతుంది. ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.